హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ సత్య. ఈ రోజు మేము బెల్లం ఆవకాయ పెడతాం అనమాట. మా చెల్లి కోసం బెల్లం ఆవకాయ పెడుతున్నాం. ఈ బెల్లం ఆవకాయ అయితే మన టిఫిన్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇడ్లీకి, దోశకి. ఈ బెల్లం ఆవకాయలు కొద్దిగా పెరుగు కలుపుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వర్షం వచ్చేటప్పుడు ఈ బెల్లం ఆవకాయ వేసుకు తింటే ఎంత అమోఘంగా ఉంటుందో. దీనికి శనగరసంకాయలు తీసుకున్నాం అనమాట. శుభ్రంగా వాటర్లో కడిగేసి వాటిని తుడిచేసి ముక్కల కింద కట్ చేసుకున్నాం. మేము కుంచుడు ముక్కలు పెడుతున్నాం అంట. కుంచుడు ముక్కలకి కేజీ ఆయిల్ పడుతుంది. వేరుశనగాయలు తీసుకున్నాం. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ నువ్వుల నూనెతో పెట్టేది. అది నువ్వులు ఇంట్లో ఉండేవి కాబట్టి వాటిని కడిగి ఆరబెట్టి మిల్లు పెట్టించి నువ్వుల నూనెతో పెట్టేది. ఆ పచ్చడి అయితే మరీ అమోఘంగా ఉంటుంది. మేము కుంచుడు ముక్కలకి 2 దవ్వల ఆవపిండి ఆవాలు తెచ్చి కొద్దిసేపు ఎండలో పెట్టి వాటిని మిక్సీ పెట్టి జల్లించాం. ఇంత రోజుల్లో అయితే ఆవాలన్నీ రోట్లో వేసి దంచి మరీ పట్టేవారు. అప్పుడు టేస్ట్ వేరేగా ఉండేది. ఇప్పుడు ఇంక మిక్సీలో వచ్చేసాక అంత ఓపిక ఎవరికి లేక దంచకుండానే ఆవపిండి మిక్సీలో పెట్టేస్తున్నారు. అలాగే దీనికి 2 దవ్వల కారం, 2 దవ్వల ఆవపిండి, 2 దవ్వల కారం, ఒక తౌడు సాల్ట్, అంతే. దీనికి సరిపోతుంది. ఇలాగా అప్పుడైతే పెద్దవాళ్ళకి ఎంత ఓపిక ఉండేది. కారాన్ని కూడా ఇంట్లో కూరకు వాడుకుండేది. పచ్చళ్ళకి ఇవి కూడా రోడ్లో వేసి దంచేవారు. అయినా సాయం చేయడానికి వచ్చేవారు, చేలో పనులు చేసేవాళ్ళు వచ్చి సాయం చేసేవారు. ఇప్పుడు మనకు అలా సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. మనం కూడా దంచే పరిస్థితి కూడా లేదు. అందుకే ఇంక ఇలా అన్ని మిల్లులు పట్టించేయడం, మిక్సీ పడేసుకోవడం అంతే. ఈ కారం, ఉప్పు, ఆవపిండి ఇవన్నీ 3 కలిపి కొద్దిగా, నేను బెల్లపావకే కదా, అందుకు బెల్లం శుభ్రంగా ఒక కుంచుడు ముక్కలకి కేజీ బెల్లం పడుతుంది అనమాట. దాన్ని తీసుకొచ్చి శుభ్రంగా కోరేసి దాన్ని ఒక 2 రోజుల పాటు ఎండలో ఎండబెట్టాలి. కుంచుడు ముక్కలకి 2 తవ్వల బెల్లం పడుతుంది అనమాట. కేజీ బెల్లం పడుతుంది. మనం కోరితే అది 2 తవ్వలు అవుతుంది. ఫుల్గా 2 తవ్వలు కూడా బెల్లం వేసేసుకోవాలి. వేసేసుకుని ఒక దోసుడు మెంతులు అనమాట, దోసుడు మెంతులు కూడా వేసేసుకుని పచ్చట్లోని బాగా కలుపుతున్నాడు మా తమ్ముడు కలుపుతున్నాడు అనమాట పచ్చడిని. ఇందుకితమైతే మా అమ్మాయి కలిపేది. ఇప్పుడైతే కలపలేకపోతుంది పచ్చడిని, ఎందుకంటే కారం అది దానికి ఘాటు పడట్లేదు. ఇందుకిత రోజుల్లో అయితే మా అమ్మ ఎంత పచ్చడి పెట్టేదో, 10 గుంజల పైన పెట్టేది ఆవకాయ పచ్చడి. ఇప్పుడు చేయలేకపోతుంది. దీంట్లోకి ఒక 100 గ్రాములు చింతపండు, దాన్ని శుభ్రంగా ఉట్లు అవి తీసేసుకొని శుభ్రం పెంకు కానీ ఇక్క కానీ ఏమీ లేకుండా వాటిని శుభ్రం చేసుకుంటే దాన్ని ఎండలో పెట్టాలి ఒక 2 డేస్ పాటు. మేము చింతపండు లేట్గా తీసుకొచ్చాము, ఇంట్లో లేదు, అందుకని ఎండలేదు పూర్తిగా. అందుకే మీకు చూపించి పక్కన పెట్టేసాను. దాన్ని తిరగెలుకున్న రోజు వేసాను అనమాట చింతపండు. ఆ చింతపండు వేస్తేనే ఆ బెల్లానికి ఆ చింతపండుకి రెండట్లకి సరిపోయి పచ్చడి అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒక దోసుడు మన ఎల్లుల్లిపాయలు ఎన్నన్నా వేసుకోవచ్చు. అవి నేనైతే తొక్క తీసేసి వేసాను అనమాట. తొక్క తీసేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే తొక్కతో పాటు వేసుకునేవారు, కానీ తొక్క తీసిన దానికి తీయని దానికి తేడా ఉంటుంది టేస్ట్. ఇదైతే పిల్లలు కూడా తినేస్తున్నారు, ఊరుతుంది కాబట్టి ముక్కతో పాటు. అది చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం అంతా కలుపుతుంది అనమాట శుభ్రంగా. మా అమ్మాయి పెట్టేది పచ్చళ్ళు అసలు ఒక 4-5 సంవత్సరాల దాకా. మా నలుగురికి కూడా మా అమ్మ పచ్చళ్ళు, కారాలు, పప్పులు అన్నీ కూడా మా అమ్మాయి చేసేది. ఇప్పుడు అనిపిస్తుంది కొంచెం ముక్కలు పెడుతుంటేనే అయ్యి బాబా అనిపిస్తుంది. మా అమ్మ మొత్తం నలుగురికి కారం ఆడించి నలుగురికి కారాలు ఇచ్చేది, పచ్చళ్ళు ఇచ్చేది. మనిషికి 2 మంచాల ముక్కలు పచ్చడి పెట్టేది. మాగాయ పచ్చడి పెట్టేది, ఆవకాయ పచ్చడి పెట్టేది, చింతపండు శుభ్రం చేసి ఇచ్చేది, కారం అంతా ముసుగులేసి ఎండమిరగాయలు ఎండబెట్టి కారం ఆడించి మేము వెళ్ళేసరికి రెడీ చేసి ఉంచేది. పచ్చళ్ళు, కారాలు. ఈ టైంలో వేసవకాలం అయితే మా చిన్నప్పుడు మా అమ్మకు ఉండేది పని మరి చాలా ఎక్కువ ఉండేది. అప్పుడు వేసవకాలంలో మినువులు, నువ్వులు, పెసలు అన్నీ వచ్చి అన్నీ శుభ్రం చేసుకోవడం, వాటిని మళ్ళీ మిల్లి కూడా పెట్టించేవారు కాదు, దీంట్లో తిరగల్లో వేసి ఆడించేవారు. వాటిని అన్నీ శుభ్రం చేసి ఉంచి మాకు పెట్టి ఇచ్చేది. వడియాలు, పచ్చళ్ళు అన్నీ. వడియాల్లో 4-5 రకాల వడియాలు, మినపొడియాలు, పెసరొడియాలు, గుమ్మడి వడియాలు, పిండి వడియాలు ఇవన్నీ కూడా పెట్టి చేసి ఇచ్చేది. అన్నీ అంత ఓపికగా చేసేది మా అమ్మ. ఇప్పుడైతే చేయలేకపోతుంది. మేమే చేసుకుంటున్నాం అనుకో, ఎవరికి వాళ్ళం అని చేస్తుంటే పనులన్నీ నాకు అమ్మ విలువ ఇంకా బాగా తెలిసి వస్తుంది. ఎందుకంటే
అమ్మ బాబాయ్ ఎంతలా మనం కొంచెం కారం జల్లించుకుంటాకి ఇంత గోల పెడతాం, ఇంత పని ఎలా చేసేదా అనిపిస్తుంది. ఇప్పుడు మా అమ్మనే కాదు ప్రతి వాళ్ళ అమ్మ అయినా అంతే కదా, కూతుర్లు పెట్టిన తర్వాతే కదా వాళ్ళు చూసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.